అందరికీ ఇవాళ నేను మైసూర్ బోండా ఎట్లా చేయాలనో రెసిపీ చూపిస్తున్నా. ఇక 1/2 kg మైదా పిండి ఇది మిగిలిపోయిన దోశల పిండి లేకపోతే బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం పులిసిన పెరుగు ఎక్కువ వేసుకోవాలి. సో నా దగ్గర దోశల పిండి మిగిలిపోయింది కాబట్టి అది ఆల్రెడీ పులిసిపోయి ఉంది. సో అది కలుపుకోవచ్చు. ఒక 1/2 గిన్నె చిన్న గిన్నెడు పెరుగు, లేకపోతే మనం దోశల పిండి వాడకుండా బియ్యం పిండి కనుక కలిపితే ఈ గిన్నె నిండా పెరుగు వేయాల్సి వస్తుంది. సో ఓమా, కొంచెం జీలకర్ర. ఈ ఓమా జీలకర్ర ఎందుకంటే ఇది బాగా ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. బోండా మనకు డైజెషన్ ప్రాబ్లం కాకుండా ఓమా జీలకర్ర వేసుకుంటే ఈజీ డైజెషన్ అవుతుంది. ఇంకా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దోశల పిండి, మైదా పిండి, కొంచెం పెరుగు, ఉప్పు, జీలకర్ర, ఓమా వేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంతకంటే ఎక్కువ పలుస కలిపితే మీకు బోండాలు రావు. ఎందుకంటే ఇది పొద్దుటి వరకు నాని ఇంకా లూజ్ అవుతుంది. సో ఈ మాత్రం చాలు. పొద్దుటి వరకు ఇంకా ఇది ఫర్మెంట్ అవుతుంది, ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. సో బోండాలు స్మూత్గా మంచిగా పెద్దగా వస్తాయి. సో రేపు పొద్దున్న చూద్దాం. ఇది పొద్దుటి వరకు పిండి ఇట్లా అయ్యింది. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు మధ్యలో వస్తుంటే. ఇప్పుడు అవి ఎట్లా వెళ్తాయో చూద్దాం. మనం కడాయిలో చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒకటేసారి వదిలేసేయాలి. ముద్ద మనం ఎంత వదులుతామో అంతనే పట్టుకోవాలి చేతిలో. సైజు మన ఇష్టము, చిన్న వదులుకోవచ్చు, పెద్దగా వదులుకోవచ్చు, కానీ కొంచెం సిమ్ మీద వాటిని ఫ్రై చేయాలి. సిమ్ మీద ఫ్రై చేస్తే లోపల వరకు వేడి బోండాలు అయితే రెడీ అయినాయి. సైజు మన ఇష్టం అండి, చిన్నగా కూడా వేసుకోవచ్చు. కానీ మా మనవరాలకి బోండాలు అంటే బండి మీద బోండాలు లాగానే కావాలంట, అందుకని పెద్దగా